దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క మహిమను నువ్వు గుర్తిస్తావా? లోకం నీలో ఉన్న క్రీస్తుని గుర్తిస్తుంది. ఈరోజు గుర్తించే స్వరాన్ని, ఆ వినికిడి నీకుండును గాక, ఆ కనులు నీకుండును గాక, ఆ మనస్సు నీకుండును గాక, ఆ ఆలోచన నీకుండును గాక. అప్పుడే త్వరపడి ప్రభువుని ప్రేమిస్తావు, త్వరపడి ప్రభువుని ప్రేమిస్తావు. మరలాట రికగ్నైజ్డ్, గుర్తెరుగు, గుర్తుపట్టలేదంట. అంత బాధాకరమైన విషయం. మంచి గమనించడానికి ప్రయత్నించాలా. చూద్దాం. గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 20:14. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. వీళ్ళంతా ప్రభువుని చూసిన వాళ్ళే పునరుద్ధానము తర్వాత మళ్ళా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆత్మీయతలో ఉన్న ఆ క్రీస్తుని గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. చూడండి ఎంత బాధాకరమైన విషయము. వీళ్ళంతా తిరిగిన వారి, వీళ్ళంతా చూచిన వారి, నడిచిన వారి, కానీ మళ్ళా వచ్చే లోపల ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుంట చూచాను. ఈరోజు ప్రభు నీ దగ్గర నిలిచి ఉన్నాడు, కానీ గుర్తెరుగుతలేవు. ప్రభు కార్యం చేస్తున్నాడు, గుర్తెరుగుతలేము. ఆయన యేసు అని గుర్తుపట్టలేదంట. ఎంత ఎంత బాధాకరం. ఒక్కసారి మన పిల్లలే మనం గుర్తెరగకపోతే లబా దిబా మొత్తుకుంటాం, ఏడుస్తాం, కన్నీరు విడుస్తాం. ఎవరైనా మనల్ని గుర్తెరగకపోతే మనం చాలా బాధపడతాం, ఫీల్ అవుతాం. అలాగే ప్రభువు కూడా ఎలా అంటే, మనం ప్రభు చేసే కార్యాలు గుర్తెరుగుతే బ్రేక్ త్రూ చూస్తావు. ఈరోజు మీరందరూ బ్రేక్ త్రూ చూచుదురు గాక. అవును, ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, ఫెయిత్ లో, అన్నింటిలో బ్రేక్ త్రూ చూడాలనేది నా ఉద్దేశం. అవును, ప్రభుని దేవునికి వాక్యం అంటుంది, ఆమె ఈ మగ్దలేని మరియ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఇంకా తోటమాలిగా గుర్తుపడుతుంది, యేసు అని గుర్తుపట్టలేదంట. ఈరోజు యేసును యేసుగా గుర్తిస్తున్నావా? రక్షకుడుగా, ప్రభువుగా, విమోచకుడుగా, బలవంతుడుగా, శక్తివంతుడుగా, వెలుగుగా, జీవముగా గుర్తెరుగుతున్నావా? నువ్వు ప్రేమించకుండా ఉండలేవు, సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవు, కృతజ్ఞత కలిగి ఉండకుండా ఉండలేవు, ఆలస్యము చేయలేవు. మరలా అంటున్నా, ప్రభుని త్వరపడి మనం ప్రేమిస్తాము. ఈరోజు మనం త్వరపడి ప్రేమించే వారిగా మనం ఉండాలా. లూకాసు సువార్త 17:11-19 చదవన్నాను. 17:11-19 వరకు. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. 17:11 నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. 17 ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 మండుగురు ఎక్కడా? ఆ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదు అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెరీ గుడ్. ఇక్కడ చూస్తే చాలా అద్భుతమైన విషయాలున్నాయి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, ప్రభు వెళ్ళమంటున్నాడు. వెళ్ళి యాజకుని కనపరుచుకోమన్నప్పుడు వారందరూ వెళ్తుండగా మార్గ మధ్యములోనే ఒక కార్యాన్ని చేశారు, ఒక అద్భుతాన్ని చేశారు. అలాగే అనేక సార్లు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని కేకలు వేసి పిలిచి అంగలార్చి ప్రార్థించినప్పుడు మనం వెళ్తున్న మార్గములోనే అనేక కార్యాలు జరుగుతున్నాయి. అయితే దేవునికి వాక్యం అంటుంది, ఒక్కడు
ఆయన వారిని చూచి వెళ్ళి మిమ్మల్ని యాజకులను కనపరచుకోమని చెప్పినప్పుడు వారు వెళ్ళిచుండగా దేవునికి వాక్యం అంటుంది, ఇంకా యాజకుని దగ్గర పూర్తిగా వెళుతున్న మార్గంలోనే శుద్ధులైపోయారంట, బాగుపడ్డారంట, స్వస్థపడ్డారంట. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి 10 మందిలో ఒక్కడు గుర్తెరుగుతున్నాడు, స్వస్థతను గుర్తెరుగుతున్నాడు, దేవుని కార్యాన్ని గుర్తెరుగుతున్నాడు, దేవునికి అద్భుతాన్ని, దేవునికి మహిమను, మహాత్యాన్ని గుర్తెరిగి వెంటనే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల సాగిలపడ్ను వాడు సమరయుడు. ఈ వినికిడి వింటున్న మీ జీవితంలో అలాగా 10 మందిలో ఒక్కడే అంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్క పర్సన్ రికగ్నైజ్ చేస్తున్నాడు తన కలుగుట, స్వస్థత కలుగుట చూసి. అందరయ్యారు, అందరు మహిమపరచలే, అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలే, అందరూ యేసు పాదం దగ్గర పడలే, అందరూ ఉరికి రాలే, పరిగెత్తుకొని రాలే. కానీ 10 మందిలో ఒక్కడు గుర్తెరుగుతున్నాడు. ఈరోజు కూడా అదే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఈ 10 మందిలో ఒక్కడే అంట ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. కావలసిన కుటుంబానికి ఆర్థికంగా, ఆత్మీయకంగా, శారీరకంగా కాపుదల, రక్షణ, మన జీవితంలో కావాల్సింది ఒక మంచి గృహం అయితే అడిగినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, ఉద్యోగం లేదన్నప్పుడు, వివాహం కానప్పుడు, పిల్లలు లేదన్నప్పుడు, ఇలాగా అనేక కార్యాలు చేస్తున్నప్పటికీ గుర్తించి కృతజ్ఞత కలిగేవారు చాలా తక్కువ. గుర్తెరుగక ముందుకెళ్ళిపోయేవారు చాలా మంది, 9 మంది లాగున్నారు. ఒక్కడు మాత్రం యేసు ఇప్పుడు అడుగుతున్నాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా? ఒక్కడికి గుర్తెరిగి ఒక్కడు రావటం కాదు. 10 మందికి అయితే ఒక్కడు రావటం ఏంటి? 10 మంది రావాలి, ఒక్కడే వస్తున్నాడంట. అలాగే అనేకులు మేలు పొందితే ఒక్కలే, అనేకులు మేలు పొందితే కొందరే, అనేకులు మేలు పొందితే కొంతమంది గుర్తెరిగిన వారే. నేను మరలా అంటున్నా, ప్రభుని ప్రేమించగలరు, సాక్ష్యం ఇవ్వగలరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు, దేవునికి ఏమైనా చేయగలరు, విధేయత చూపగలరు. ఈరోజు అటువంటి కన్నులు యేసునామములో తెరవబడును గాక, అటువంటి చెవులు యేసునామములో తెరవబడును గాక, అటువంటి మైండ్ యేసునామములో ఓపెన్ అవును గాక. ఈ వినికిలో వింటున్న మీ జీవితంలో గ్రేట్ థింగ్స్ అవును గాక. గ్రేట్ బ్రేక్ త్రూ చూడాలంటే నువ్వు ప్రభువును గుర్తుపట్టాలా. అవును, ప్రభువును గుర్తుపట్టాలా. ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్న వేయడానుకుంటాడు. ప్రశ్నవే ఎన్నుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడాగపడలేదని చెప్పి నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వాంతో చెప్పాను. మరలా స్వస్థపరుస్తున్నాడు ఇక్కడ. అంటే వారి పై గాయాలు మాత్రమే బాగుపడ్డాయి, లోన బాగుపడలే. ఈరోజు లోన బాగుపడాలంటే పై గాయాలు కాదు, పైగా మనం బాగుపడి పై బ్రేక్ త్రూ కాదు, లోపల నుంచి బ్రేక్ త్రూ రావాలి. ఈరోజు ఈ వ్యక్తి, ఇక్కడ వ్యక్తి లోపల నుంచి బ్రేక్ త్రూ అవుతున్నాడు. తిరిగి రావటం ద్వారా, కృతజ్ఞత చెల్లించడం ద్వారా, గుర్తెరగటం ద్వారా, లోపటి నుంచి. ఎందుకంటే లోపల నుంచి గుర్తుపెట్టాడు, లోపల నుంచి దేవుడు మళ్ళా మొదలు పెట్టాడు. అంటే లోన పుండు ఉంటుంది, బయట కాదు. పైన మాడిపోగానే అంత పోయినట్టు కాదు. ఆ లోన మూలాన్ని ఇప్పుడు తీసి ఇప్పుడు అంటారుగా, లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. నువ్వు గుర్తించావు కదా, నన్ను గుర్తించావు కదా, నేను చేసిన గుర్తిస్తున్నావు కదా, రైట్, నువ్వు స్వస్థత నీ కలుగును గాక. He said unto him, arise, go thy way, thy faith has made you whole. అంటే నీకు పరిపూర్ణంగా స్వస్థత కలుగును గాక. అంటే లోన నుంచి నీకు హీలింగ్ అవును గాక. పైనుంచి కాదు, లోన నుంచి, లోతులో నుంచి. నువ్వు గుర్తెరుగుతున్నావు కనుక, నువ్వు గుర్తెరిగావు కనుక, గుర్తెరిగి మహిమపరిచావు కనుక, వందనాలు చెప్పావు కనుక, సాగిలు పడ్డావు కనుక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు కనుక, మహిమపరిచావు కనుక, తిరిగి వచ్చావు కనుక, తిరిగి నువ్వు థ్యాంక్స్ గివింగ్ గా ఉన్నావు కనుక, ఎస్ ఇప్పుడు అంటాడు, నీ విశ్వాసం, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని అతనితో చెప్పాను. ఈరోజు అలాగే మన జీవితంలో కూడా 10 మందిలో ఒక్కడంట గుర్తెరుగుతున్నామా? అయితే మన జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ ఉండబోతుంది. అవును, అందరి జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ యేసయ్య కలగచేయును గాక. లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 24:31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. మా గ్రామంలో కొంతమంది వెళ్తున్నారు. వారు ఎప్పుడైతే యేసు ప్రభు ఇచ్చిన రొట్టె, ఆ ద్రాక్షరసం తీసుకున్నారు,
ఆ విరిచిన మరి కన్నులు తెరవబడ్డాయి అంట. ఈరోజు మన స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవును గాక, స్పిరిచువల్ మైండ్ ఓపెన్ అవును గాక, స్పిరిచువల్ ఇయర్స్ ఓపెన్ అవును గాక. అప్పుడు గుర్తుపట్టారంట, అరే యేసేనా మనతో ఉంది, ప్రభు మనతోనే నడుస్తున్నాడు, అవును నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను హత్తుకుంటున్నాడు, నీకు కావలసింది అనుగ్రహిస్తున్నాడు, నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు, నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అని గుర్తుపట్టగానే వెంటనే కలిసి వెళ్ళిపోయాడట, అదృశ్యుడైపోయాడట. అవును, ప్రభుని ఈరోజు చేయించాల, గుర్తుపట్టి నువ్వు స్ట్రాంగ్ అవుతావు, నీ ఫెయిత్ స్ట్రాంగ్ అవుతుంది, నువ్వు బలవంతుడు అవుతావు, నువ్వు శక్తివంతుడు అవుతావు, శత్రువును త్రక్కుతావు, అవును అపవాదిని జయిస్తావు. నువ్వు దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని మంచిని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఆయన కొరకు బలంగా సాక్షిగా నిలబడతావు, ఆయన్ని అధికముగా ప్రేమిస్తావు. ఇది 24వ అధ్యాయం 16వ వచనం. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడిను. ఆమేన్. ఇక్కడ చూస్తే వారెందుకు ఇలా గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడ్డాయి అంట. ఈరోజు మూయబడిన ప్రతి ద్వారం యేసునామములో తెరవబడిన గాక, మూయబడిన కన్నులు యేసునామములో తెరవబడిన గాక, మూయబడిన మన జీవితాలు యేసునామములో తెరవబడినట్లుగా ప్రవచిస్తున్నా. అవును, అనేక కార్యాలు జరుగును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం 35వ వచనం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించిరి. అక్కడ జనులు ఆయన ఏం చేస్తారంట, గుర్తుపెట్టారు. గుర్తుపట్ట ప్రతి వారు ఏమైపోయారు, ఆయన దగ్గరికి వచ్చి బాగుపడ్డారంట. వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమని ఆయన వేడుకొని ముట్టిన వారందరూ, గుర్తెరిగిన వారందరూ స్వస్థత నొందిరి. ఈరోజు ప్రభువును గుర్తిస్తున్నామా, నీకు అనేక కార్యాలు జరుగుతాయి. దేవుడు నేను స్వస్థపరచడు, ప్రభు నేను స్వస్థపరచును గాక, నీకు నెమ్మదిచ్చును గాక, నీకు ధైర్యాన్ని ఇచ్చును గాక. నీ కడుపులో సమస్య, నడుములో సమస్య, తలలోన బీపీయా, షుగరా, థైరాయిడా, నీ లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమా, ఎనీ సిక్నెస్ యేసునామములో ప్రతి సిక్నెస్ హీలవును గాక, దీర్ఘాయుష్షు కలుగును గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక. ఆయన వస్త్రపు చెంగులోంచి స్వస్థత బయలుదేరుతుంది.